లైవ్ షోకి తిరిగి స్వాగతం. నిధులు వృధా ఆరోపణలతో రాజధాని శంకుస్థాపనకు హాజరు కాకూడదన్న ఏపీ శాసనసభ విపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయంతో ఏకీపిస్తారా అంటే 84% మంది అవునని 16% మంది కాదంటున్నారు. ఇక అతిథులు పరిచయం శ్రీ రంగారెడ్డి గారు, తెలంగాణ శాసన మండలి కాంగ్రెస్ పార్టీ ఉపనేత, ఆ పార్టీ సీనియర్ నేత. శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత. ఆంజనేయ రెడ్డి గారు, క్షమించండి, ఆంజనేయ రెడ్డి గారు నెల్లూరుకి సంబంధించినటువంటి బీజేపీ ప్రముఖులు, ఆ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ బ్రహ్మానంద రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అలాగే శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, అక్కడ ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసినటువంటి శాసనసభ పోటీ చేసిన నేత. ఇక ఏపీ శాసనసభ అంశం, ఏపీ రాజధాని అంశం మళ్ళీ చర్చనీయాంశం అవుతోంది. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయటం కానీ ఇతరత్రా కానీ ఒకవైపు ప్రభుత్వం సన్నాహాల్లో ఉంటే జగన్ తనకు ఆహ్వానం పంపించొద్దు, తాను పంపించిన రాబోను, ఈ అవినీతి క్రతువులోకి తను లాగొద్దు అంటూ వ్యాఖ్య చేశారు. అయితే ఆయనపై తీవ్ర స్థాయిలో టీడీపీ నేతలు మండిపడ్డారు. చరిత్రహీనుడవుతారని, అలాగే ఆయనకంటే కేటీఆర్ఏ బెటర్ అని, ఇలా రకరకాల వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఇక్కడ కేటీఆర్ పై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తూ వాళ్ళు పిలవక ముందే అమరావతి వెళ్తానంటున్నాడు ఈయన. అక్కడ సిరిసిల్లలో రైతుల చేనేత కార్మికుల ఆత్మహత్యల దగ్గరికి కానీ, అలాగే రైతులను పరామర్శించడానికి కానీ ఈయనకి టైం లేకపోయిందని ఇక్కడ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. సో ఈ పరిణామాల నేపథ్యంలో మరి రాజధానికి అంత ఎత్తున ప్రచారం అయితే ఖర్చు కూడా అంత పెట్టట్లేదు, 400 కోట్లు అనేది అవాస్తవం అని మంత్రులు నారాయణ కానీ పుల్లారావు గారిని చెబుతున్నారు. మరోవైపు ప్రధాన కార్యాలయం నుంచి కూడా కాస్త హెచ్చరిక వచ్చిందంటూ మరి కొన్ని పత్రికలు రాస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం అలా జరుగుతుందో లేదో తెలియదు కానీ, సో ఈ నేపథ్యంలో జగన్ నిర్ణయం సమర్థనీయమా కాదా? రంగారెడ్డి గారు. ఇప్పుడు జగన్ నిర్ణయం ఒక విధంగా చూస్తే సమర్థనీయంగా. ఎందుకోసం అంటే ఒక ఇష్యూ పైన మనం ఫైట్ చేస్తున్నప్పుడు ఆ ఇష్యూని విడిచిపెట్టి మనల్ని ఇప్పుడు కేటీఆర్ది అదే చెప్పారు కదా, పొద్దున్న దాకా వాళ్ళని నేను రమ్మనగానే ఉరుకుతా అన్నది ఏ విధంగా ఉందో అది కూడా నచ్చలేదు. అది 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 అంత గౌరవపదంగా ఉండదు. అయినప్పటికీ పెద్ద మనసు చేసి ఈ జగన్ గారు సరే అక్కడ ఈ కారణం ఎన్ని తప్పులు ఉన్నప్పటికీ కూడా మొదలే అనాల్సిన అవసరం లేకుండా దాన్ని సైలెంట్గా ఊకుంటే వేరే విధంగా చేసి అప్పుడు పోయేటినాడు నేను రాకపోవడానికి గల కారణం ఇది అనే ఉంటే బాగుండు. మొదలే ఓ ఉత్తరం రాసి నేను వస్తలేను అన్నదానికి ఆహ్వానమే రాకపోయి ఇప్పుడు ఇద్దరు అంతే కదా, ఆహ్వానం రాకుండా ఆయన నేను ఉరుకుతా ఆహ్వానం అయినా ఇప్పుడు పెళ్లికి అందరు పిలుస్తారని తెలుసు, పెళ్లి కార్డు రాకముందే నేను వస్తున్నానని ఇద్దరు చెప్పడం అంత గౌరవపదంగా లేదు. వచ్చినాక వాళ్ళు స్పందించుంటే నీకు ఇన్విటేషన్ వచ్చినాక రాకపోవడానికి గల కారణం ఇదని చెప్పినుంటే బాగుంటుంది. తొందర అనకుండా కానీ అట్లా చేసి ఉండాల్సింది కాదు. అది ఆ గౌరవపదంగా ఉండదు. ఆ స్టేచర్కి ఎదగటమే కష్టం. అదే కదా ఆ క్వాలిటీ ఆఫ్ ద పాలిటిక్స్ పోతున్నాయి అనేది జనం మనల్ని చూసి నవ్వుకునే విధంగా చేస్తున్నాం. మనం ఎవరు చేసినా మనకు వచ్చి మనల్ని పిలిచినాక నేను వస్తాను కారణం కేటీఆర్ అంటే ఈ రాష్ట్రం అయినా పిలుస్తారో పిలవరు అనే పాయింట్ ఉండదు కానీ అక్కడ అసెంబ్లీ విపక్ష నేత ఇక్కడ కేటీఆర్ ఆయన పిలవకుండా ఎట్లుంటారు? కేటీఆర్ గారు అయినా నాకు ఇన్విటేషన్ వచ్చినాక మేము వచ్చినాం చూడు బాగున్నది చూడు, మాకు ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా లేకపోతే ఇంకో ఇష్యూస్ ఉన్నా వచ్చినా చెప్పినా బాగుండేది. ఆయనేమో పిలవకముందే నేను వచ్చేస్తా అంటుండు, ఈయన పిలవకముందే నేను ఇట్లా చేసేస్తాను. ఇద్దరిది ఒకటే వాదన ఉన్నది, ప్రజలకు అర్థం కాదు. ఏదేమైనప్పటికైనా కొంత అక్కడ రైతులను అడ్రస్ చేయాలనుకుంటే కూడా ఇది ఎత్తు కూడా కాదు. నా పర్సనల్ ఒపీనియన్. రైతులను అడ్రస్ చేయాలని ఇది ఒపీనియన్ కాదు. ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు రాకపోవడానికి గల కారణాలు ఈ విధంగా చేసి ఉంటే నేను వచ్చేవాడిని. అంటే వెళ్ళొద్దు అనేదే మీ అభిప్రాయం కూడా? వెళ్ళొద్దు అనేదే మీ అభిప్రాయం. ఒక ఇష్యూను అడ్రస్ చేసే విధానం గురించి అంతే కదా. మీరు చెప్పింది ఇప్పుడు ఆయన రైతులకు అన్యాయం జరిగింది కాబట్టి నా నిరసన చెప్తా అంటుండు. నిరసన చెప్పే సమయం సందర్భం కూడా ఉండాలి. మనకి ఇన్విటేషన్ వచ్చినాక ఇది ఈ విధంగా నేను రాకపోవడానికి ఎందుకు ముందస్తుగా చెప్పుంటాడు ఈయన అంటే ఇప్పుడు ఈ పొలిటికల్గా ఏమైపోతుందంటే ఈ స్కోర్ సెటిల్మెంట్స్. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు సరే ఈ ఇష్యూస్నని, వాళ్ళు ఆ అదర్ పార్టీస్ కూడా ఏ విధంగా మాట్లాడేది అంటే ఈ రైతులకు ఎక్కడైనా అన్యాయం జరిగి ఉంటే లేకపోతే అపోజిషన్ వారు ఈ అడ్రస్ ఇది చేయాలని అంటే ఇప్పటికైనా మేము చేస్తాం, అనలేదన్న పొరపాట్లు ఉండాలని మేము మార్చుకుంటాం,
మీరైతే రండి అనేటప్పుడు ఇక నీకు జగన్కి అదే లేదు, జగన్కి ఇదే లేదు అని ఇక ఇది అసలు ఆయన కన్నా ఎక్కువ వీళ్ళు ఎక్కువ డ్రామా చేస్తున్నారు. ఇప్పుడు గౌరవపదంగా చారిత్రక సన్నివేశానికి రాకపోతే చరిత్రహీనుడు అవుతారు అంటున్నారు కదా. అదే గౌరవపదంగా పిలిచిండ్రు, ఆయన ఈ కారణాల వల్ల రాదన్నాడు. మీరు ఇంకా గౌరవపదంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ ఇష్యూస్ని ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే వాళ్ళు మొత్తం అడిగేదేంది, ఈయనైనా ఆయన చేసేదేంది, రైతులు అద్రగనంగా గుంజుకుంటారు అంటారు. ఇంకా ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు అంటారు కదా, ఇంకో 50,000 కోట్లు వాళ్ళకే వంచు రావు. ఆ ఇచ్చిన రైతులు ఇటుకలు తెస్తారు కదా, ఇటుకలు తెచ్చినందుకు వీళ్ళకి కొన్ని డబ్బులన్నీ ఇచ్చి వాళ్ళని సంతోష పెడతాం. ఇటుకల కార్యక్రమం బాగుందా? ఇటుక 10 రూపాయలు అంటే బాగానే వచ్చిందా? ఇప్పుడు వారు అక్కడ ఆంధ్ర కడుతుంటుంటే నిజానికైతే నేను అన్ని ఇష్యూస్లో కూడా మన తెలుగు వారిని ఏ ఇష్యూలో కూడా నేను సపోర్ట్ చేసిన. కొంతమంది మా మిత్రులు విమర్శించిన రాష్ట్రాలుగా విభజన కావాలి కానీ తెలుగువారుగా యునైటెడ్ ఉండాలనేది ఆ కాన్సెప్ట్ లాంగ్ రేంజ్లో మనకు బాగుంటుంది అనేది, మనం కలిసి బ్రతకాల్సిన విధానాన్ని కొంత విమర్శలు ఎదుర్కొన్నా నేను చెప్పిన. ప్రపంచంలో అసలు ఎవరు క్యాపిటల్ కడతలేరు, అసలు మానవుడు పుట్టినప్పటి నుంచి ఇక ఈయన కడితేనే మనకు తెలిసినట్టు, అసలు బంగ్లాలు కడితే ఇక గిట్ల కట్టాలి అనేటట్టు, అది ఏదో ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది, ఫారెన్ కూడా వచ్చి కడితేనే ఉంది. ఇవాళ మనం ఆది మానవులను కొత్త మానవుడు వచ్చి మనకు సృష్టించి అది ఎట్లా కడుతుందో చూపిస్తున్నట్టుంది. అది సినిమాలలో చూపిస్తారు చూడు, నిన్న మొన్న ఆయన వచ్చిండు ఆ సినిమాలో మీదకి ఒక్క గుట్ట మీదకి ఇంకో గుట్ట మీదకి బాహుబలి, ఈ బాహుబలి చూపించిన మాకు బాహుబలి అంటున్నారు, చంద్రబాబు కట్టప్పనేమో రోజా గారు అదే చెప్తున్నా, అదే కట్టప్ప బాహుబలిలో చూపించినట్టే ఉంది. ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, రైతుల పక్షాన, మన ప్రాంతం పక్షాన ఒక పోరాటం చేసి తెచ్చుకున్న దాన్ని గౌరవపదంగా ఉంచడానికి 2 నాయకులు అదే పత్రిక రాసింది. ఇటుకలు వ్యాపారం చేస్తారా? ఇటుకలు కాదు, అది ఇంతకుముందు వాళ్ళు. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడడానికి ఉంది. వెంకటేశ్వరరావు నందిగామ నుంచి లైన్ ఉన్నారు. వెంకటేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? జగన్ నిర్ణయాన్ని. నమస్కారం. నమస్కారం. జగన్ గారి విషయం గురించి మాట్లాడాలి అంటే ఇప్పుడు వారు అసలు ఇన్విటేషన్ కార్డు కూడా ఇంతవరకు వారి దగ్గరికి రాలేదు. ఇంత త్వరగా స్పందించాల్సిన అవసరం లేదు అనేది ఒకటి నా అభిప్రాయం. రెండోది, రాజధాని నిర్మాణం కోసం రైతుల యొక్క భూములను తీసుకొని అన్యాయం చేశారు అనేది కూడా నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ చాలా స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇచ్చినట్టుగా మా నోటీసులో ఉంది. దాని సందర్భంలో ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మాట్లాడటం తప్పులేదు, కానీ ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతున్నప్పుడు వారు రాకుండా అదేదో పర్సనల్ గా తీసుకోకూడదండి. ఇది రాజకీయంగా రాష్ట్రానికి ఒక మేలు పెరిగే ప్రక్రియలో భాగంగా జరుగుతున్న విషయం తప్ప వ్యక్తిగతంగా చంద్రబాబు గారిది కాదు, ఇంకొకరిది కాదు. ఇది మనందరి పండుగ అనే భావంతో వారు వస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్. రైట్, బాగా చెప్పారు, ధన్యవాదాలు. ఆంజనేయ రెడ్డి గారు మీరేమంటారు చెప్పండి. ఇలా ఇది జగన్ వ్యవహార శైలి చిన్నపిల్లవాడి మనస్తత్వం లాగుంది, చిన్నపిల్లల చేష్టల్లాగుంది. వారికి ఆహ్వానం అందలేదు. అందక ముందే మనము ఒక ప్రజలలో ఒక నాయకుడిని చిన్న పిల్లగాడు, పక్క పిల్లగాడు, అదే ఇంకా మనం అంతకన్నా చిన్న పిల్లగాడు మాట్లాడితే బాగుండదు. మనం అంతకన్నా చిన్న పిల్లగాడు లెక్క మాట్లాడాలి, తప్పది. అనేక అంశాలు వారు లేవనెత్తారు, దాని మీద చర్చ చేయొచ్చు. కానీ రాష్ట్రానికి సంబంధించి ఒక రాజధాని నిర్మాణం జరిగినప్పుడు నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను. రేపు అక్కడ రాజధాని, అసెంబ్లీ అన్ని వస్తాయి, దాంట్లోకి మీరు వెళ్ళరా? రాజధాని మీరు ఒకవేళ ముఖ్యమంత్రి అయితే మీరు అక్కడికి పోయి పరిపాలన చేయరా? నేను అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. కాబట్టి ఆయన చాలా రాజకీయ రాజధానికి వ్యతిరేకం కాదని ఒక మాట కూడా. మరి రాజధానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు రాజధాని శంకుస్థాపనకి ఎందుకు వెళ్ళరు? ఈరోజు అసెంబ్లీలో అవినీతి ప్రభుత్వం మీరు వ్యతిరేకిస్తున్నారు, మీరు అసెంబ్లీకి వెళ్ళడం లేదా? అవినీతి ప్రభుత్వం అక్కడ ఉంటే ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడిగేది. నేనేమంటున్నా అంటే రాజకీయ పరిపక్వత లేనందువల్ల ఈ విధంగా వారు ఉత్తరం రాశారు. అసలు ఆహ్వానం రాకముందే ఉత్తరం రాశారు. ఆలు లేదు, పోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా. ఇది ఒక రాజకీయ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడికి ఉండవలసిన మెచ్యూరిటీ కాదని నేను అంటున్నాను.
మీరు పోరాటాలు చేస్తున్నారు, మీరు సమస్యలు చెప్పండి, వాటి మీద ముందుకెళ్ళండి, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పోరాటం చేయడంలో ఇబ్బంది లేదు. మీరు నిరాహార దీక్ష చేశారు, దానికి ఎవరు కూడా మేము ప్రశ్నించలేదు. మీరు ఎందుకు నిరాహార చేస్తారు, మీ హక్కు అది. కానీ పెద్ద ఎత్తున ఒక రాజధాని నిర్మాణం, దాని వ్యవహార శైలి, దాంట్లో మీకు అనేక విషయాలు వ్యతిరేకత ఉండొచ్చు. భూములు లాక్కుంటున్నారు, భూములు, అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఆయన లేవనెత్తిన 8 అంశాలకు కూడా సమాధానం ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. మేము కూడా చెప్పగలం, రాజధాని నిర్మాణ విషయంలో 33,000 ఎకరాలు తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా నందిగ్రామ్, సింగూర్ జరగలేదండి. వెస్ట్ బెంగాల్ జరిగిన సంఘటనలు లేవు. చాలా చిన్న చిన్న విషయాలు జరిగాయి. కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. రాజధాని ల్యాండ్ పూలింగ్ అనే సిస్టంలో వాళ్ళు అంత పొలం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని పెద్దది చేసి బ్రహ్మాండం చేసి ఏదో చెప్పడం అయితే కరెక్ట్ కాదు. చాలా గౌరవప్రదంగా రాజకీయాలు ఏమున్నప్పటికీ కూడా, ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా, రాష్ట్ర రాజధాని ఈ రాష్ట్రానికి సంబంధించింది. ఈ ఒక మంచి కార్యక్రమం నేను పాల్గొంటున్నాను. బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు అండి ఆయన. రాష్ట్ర అసెంబ్లీలో 3 పార్టీలు ఉన్నాయి, 2వ పార్టీ ఈయన ప్రతిపక్ష నాయకుడు. కానీ ఈ విధంగా ఉత్తరాలు ముందే రాసేసి అది జనంలో పలచబడ్డం తప్ప అది రాజకీయమైన లబ్ధి ఏమాత్రం నిజంగానే వచ్చి ఉంటుందా? దాని మీద నేను వ్యాఖ్యానించానండి. ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి నాకేమైనా పిఎంఓతో సంబంధాలు ఉన్నాయా చెప్పండి. మీరు పిఎంఓతో నేను మాట్లాడతానా? పేపర్లో వచ్చిన వార్తలు చూసి ఉత్తరం రాశారనేది అబద్ధం కాదు కదా. ఉత్తరం రాసేది పేపర్లో వచ్చింది కాబట్టి మనం వాస్తవం మాట్లాడుతున్నాం. పిఎంఓ చెప్పారనేది ఊహాగానాలు పత్రికల్లో వచ్చింది. చెప్పండి, ఖర్చు ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా? చాలా అతిగా ఉందని నేను స్పష్టంగా చెప్తున్నాను. అతి సర్వత్ర వర్జయత్ నేను చెప్తున్నాను. టూ మచ్ ఈజ్ ఆల్వేస్ వెరీ బ్యాడ్ అని నేను చెప్తున్నాను. అతి సర్వత్ర సింపుల్ గా ఎలిగెంట్ గా జరిపిండొచ్చు, ప్రధానమంత్రిని పిలిచి ఉండొచ్చు. ఇంత పెద్ద ఎత్తున ప్రచార సాధనలు ఉపయోగించుకొని ప్రజల్లో ఒక విధమైన ఏమిటిది, ప్రపంచంలో ఇంకెక్కడ రాష్ట్ర రాజధానులు కట్టడం లేదా, రాష్ట్ర రాజధాని విషయంలో ఇంత హంగామా చేయాల్సిన అవసరం ఉందనేది కూడా ఒక ఆలోచన. రాష్ట్ర అధ్యక్షులు కూడా చెప్పారు, దాన్ని సింపుల్ గా ఎలిగెంటే చేయండి అని మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా చెప్పారు. కానీ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తున్నప్పుడు మేము ధర్నాలు నిరసనలు చేయలేం కదా. దానికి వ్యతిరేకంగా ఎల్లడం ఏముంది? ఒక పెళ్లి జరుగుతుందండి, ఒక ఆయన ₹1,00,00,000 ఖర్చు పెట్టి పెడతాడు. పెళ్లికి ఆహ్వానం అయినప్పుడు నేను వెళ్ళనా? నువ్వు ₹1,00,00,000 ఖర్చు పెట్టావు కాబట్టి నేను పెళ్లికి రానని చెప్తాను. ఏదైనా ఇది రాష్ట్రానికి సంబంధించిందండి. మీరు 400 కోట్లు 500 కోట్లు అనేది కరెక్ట్ కాదు. చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అవసరం ఉన్నంత మేరకు ఈ రోజు అన్ని హెలికాప్టర్లు వచ్చాయి, విమానాలు వచ్చాయి, అనేక ఏర్పాట్లు జరుగుతున్నాయి, వేదికలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాటన్నిటికీ ఖర్చు అవసరం ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని ఇంకా తగ్గి చూడొచ్చు, సింపుల్ గా చేసి ఉండొచ్చు అని నా వ్యక్తిగత అభిప్రాయం. వారు ఆ అసెంబ్లీలకు పోరా అని ఒక మాట అన్నారు. చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి ఇస్తున్నది సొమ్ము కాదు, కట్టేది ప్రజల సొమ్ము కట్టినాడు. ఇప్పుడు నిజాము ఉస్మాన్ యూనివర్సిటీలో కట్టిండు. నిజాము వ్యతిరేకం మేము ప్రజలు మా ప్రాంతం ప్రజలు పోరాడు అంటే మేము ఆ యూనివర్సిటీలో చదువుకోవద్దా? ఏం మాట్లాడుతున్నాండి? మనం మాట్లాడేటప్పుడు మళ్ళీ మనం మీరు ఇంకా సీనియర్స్ అట్లా మాట్లాడొద్దు. ఎవరినైనా గౌరవపదంగా మాట్లాడు. అసలే నాయకులు అంటే పనికిరాని వాళ్ళని జోకులు వేస్తున్నారు. ఇంకా మనం మాట్లాడేది నేను వారిని అవమానించడం కాదండి. వారు రాజకీయ వయసు చిన్నదే వారిది. ఆయన ఎంత వయసు అయింది, ఇంకా చాలా నేర్చుకోవాలి. ఒక ఇష్యూను అడ్రస్ చేసే విధానంలో గౌరవపదంగా లేదనటం బాగుంది. బ్రహ్మానంద రెడ్డి గారు, మీ న్యూ ఫౌండ్ లవ్ సార్, నాకు న్యూ ఫండ్ ఓల్డ్ ఫండ్ లవ్ ఉంటది. లవ్ ఉంటది, ఆ 2 దిక్కుల లవ్ ఉండదు. మీ లెక్క రాష్ట్రానికి మొదటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అతను ఒక పిల్లవాడనేటటువంటి సంబోధనను వెనక్కి తీసుకోవాలి. ఆయన వయస్సు తక్కువ కావచ్చు, కానీ భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీని స్థాపించి ఎంత మభ్యపెట్టి ఈ రోజున ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వారు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క కలయికతో అనేకమైనటువంటి ప్రలోభ పెట్టేటటువంటి వాగ్దానాలు చేసి అధికారం చిక్కించుకునే ప్రయత్నం చేసినా, ఓట్లకు కోట్ల రూపాయలను పారవేసినా, వారికి మాకు వచ్చినటువంటి తేడా 1% ఓట్లతో ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి పిల్లవాడను తక్కువగా మాట్లాడడం అనేది చాలా పొరపాటు పడుతున్నారు. మన ఆ చర్య ఖచ్చితంగా సమర్థనీయం. దానికి కారణం ఏంటంటే
మీరే చెప్తున్నారు కదా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పుకుంటున్నారు కదా? ఖచ్చితంగానండి. అసలు మీకు జగన్మోహన్ రెడ్డి గారిని క్యాబినెట్ హోదా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తారా లేదా? మేము ఆహ్వానిస్తాము. అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైంది? ఈ రాష్ట్రం ఇది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పెళ్లి కాదు కదా. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా అందరిని పిలుస్తున్నారు. ఈ రాష్ట్ర మీరే కదా ప్రచారం చేసింది. ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణం చేసేటటువంటి దానికి నిర్ణయం చేసేటటువంటి ముందు ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిచి సంప్రదించి ఎట్లా చేస్తే ఈ రాష్ట్రానికి బాగుంటుంది అనేటటువంటి దానిలో సంప్రదించి నిర్ణయం చేయవలసినటువంటి అవసరం లేదా? అట్లాంటి ఆలోచన చేశారా? ఆ తర్వాత మీకు శ్రీకృష్ణ కమిటీని వేసి సెంటర్ నుండి కమిటీ వేస్తే, శివరామకృష్ణ కమిటీని వేస్తే 1300 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేయొచ్చు అని చెప్పి సూచన చేస్తే వరుసన సున్నాలు పెట్టుకుంటూ పోయి 30,000 ఎకరాలని చెప్పి 32,000 ఎకరాలు మీరు ఇప్పుడు పూల్ చేసి మళ్ళా గవర్నమెంట్ నుండి ఫారెస్ట్ ల్యాండ్ నుండి ఇంకొక 30,000 ఎకరాలు తీసుకొని ఈ విధంగా లక్షల ఎకరాలను రాజధాని నిర్మాణం దానిలో ఏదో బ్రహ్మాండమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా నా ఖ్యాతి ప్రచారం చేసుకునేటట్టు దానికి అవకాశం కల్పించే విధంగా చేస్తానని చెప్పి 400 కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఏమండి 1000 ఇన్నోవా వాహనాలు 400 కోట్లు అనేది అది కరెక్ట్ కాదండి. 400 కోట్లు అనేది నేను అధికార ప్రతినిధి పార్టీ రావడానికి ఈ విధంగా ప్రచారం చేస్తూ మీరు 400 కోట్లని ఇంకా అంటున్నావు. 400 కాదు, మీరు అన్నారు 25 కోట్లు అని చెప్తున్నారు. ఆయన కాదు, 2,500 కోట్లు ఖర్చు పెట్టిన పెద్ద లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క విధానం చూస్తుంటే ఆ విధంగా ఉంది. ఏంటి సార్ ఈ ప్రచారం? మీరు ఒకసారి ఆలోచన చేయండి. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్తున్నారు. ఎక్కడండి స్వచ్ఛందంగా ఇస్తే? కొంతమంది ఉన్నారు కరెక్టే, కానీ పేదవాళ్ళుగా ఉండి ఎకరము అరెకరంగా ఉన్నటువంటి వాళ్ళను ఈ పెద్దవాళ్ళ మధ్యలో ఉన్నటువంటి భూములు అని చెప్పి దౌర్జన్యంగా లాక్కున్నారు కదా. అసలు ఆ విధమైనటువంటి దౌర్జన్యము లేకపోతే హుకుం జారీ చేయటం అనేటటువంటిది లేకపోతే సెక్షన్ 30 సెక్షన్ 144ని సంవత్సరం నుంచి అమలుపరుస్తున్నారు. రైతులంతా స్వచ్ఛందంగా మీకు సహకరిస్తే ఆ విధంగా చేయవలసినటువంటి అవసరం ఏంటి? మీరు చేసేటటువంటి మేము వెళ్ళెప్పుడు రెచ్చగొట్లా. రాజధాని నిర్మాణం దానిలో రాజధానికి మేము అట్లా కాదు. ఎవరైతే ఏ రైతు అయితే భూమి ఇవ్వడానికి ఇష్టపడలేదో వారి యొక్క స్థిమితత్వాన్ని వారికి కల్పించేటటువంటి నమ్మకాన్ని కల్పించి వారు ఇస్తే తీసుకోండి తప్ప దౌర్జన్యం చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదని చెప్పి మేము దానికి తోడ్పాటునిచ్చాం రైతులకి. రైట్. తుళ్ళూరు నుంచి సుబ్బారావు గారు లైన్ ఉన్నారు. సుబ్బారావు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు రాజధానికి బలవంతంగా భూములు లాక్కున్నామన్నారు. లాక్కుంటే ఏ రైతైనా చంద్రబాబు గారు నోటిఫికేషన్ ఇచ్చి కూడా ఇవాళ ఏమన్నా బలవంతంగా భూములు లాక్కున్నాడా? లాక్కోలేదు. మా శంకుస్థాపన మీద మీరు వచ్చే అంత రాకపోతే అంత చంద్రబాబు గారు రాజకీయం అంటే ఆ 8 కోట్లు మేము ఇస్తాము, రాజధాని రైతులు మేము స్వచ్ఛంగా ఇస్తాము, 10 కోట్లు 8 కోట్లు ఖర్చు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా మీటింగ్ కి? కానీ మీరు 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 మిత్రమా కాదు మిత్రమా, మీరు మీ అభిప్రాయం చెప్పండి. కానీ ఒక నాయకుడిని బట్టి మీరు వస్తే ఎంత రాకపోతే ఎంత అంటే మరి అటువంటిప్పుడు చంద్రబాబు గారు ఎందుకు? అలాంటి భావాలు ఉన్నాయి కాబట్టి, ఆ దృక్పథంతో మీరు వ్యవహరిస్తున్నారు కాబట్టి ప్రతిపక్ష నాయకుడిని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనేటటువంటి వారు ప్రజల యోగ్యతను దృష్టిలో పెట్టుకొని, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని శాశ్వతమైనటువంటి అభివృద్ధిని కాంక్షించేటటువంటి నాయకుడుగా ఆయన రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉంటే ప్రభుత్వం మన ప్రతినిధులంతా కూడా వాస్తవ పరిస్థితులను అవగాహన చేసుకొని మనకు కావలసినటువంటి మేరకే వినియోగించుకోవాలి తప్ప దాన్ని ప్రజలను మభ్యపెట్టేటటువంటి విధంగా, ప్రలోభ పెట్టేటటువంటి విధంగా, స్వార్థపూరితంగా 100,000 కోట్లను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటటువంటి దానికి, వినియోగించుకునేటటువంటి దానికి మీ అధికారాన్ని ఉపయోగించడం కరెక్ట్ కాదని చెప్పి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూ ఉంటే
అది ఆయన వస్తే ఎంత రాకపోతే ఎంత అలాంటి ధోరణి మీరు ఆలోచన చేయండి. స్వయాన ముఖ్యమంత్రి గారి యొక్క భావనే వారి అనుచరులకు కూడా ఉంది. అలాంటి మాట మాట్లాడొచ్చండి. వారు వచ్చేంత వస్తే ఎంత రాకపోతే అసలు నేను ఒకటి అడుగుతున్నాను, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తారా లేదా అని చెప్పి ఎదుటి వారు ప్రశ్నించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకు మేము ఆహ్వానిస్తామని చెప్పి మీరు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది? మీ బాధ్యత కాదా? ఏంటిది ప్రజాస్వామ్యమా కాదా? లేకపోతే మీ సొంతం ఇది మీ సొంత ప్రాపర్టీ అయినట్లుగా నేను తాతల నుండి ఏర్పడినటువంటి హక్కును మేము పొందుతాం అనేటువంటి విధంగా మాట్లాడడం కరెక్టా? చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పండి, మీ కేటీఆర్ గారి మీద కూడా విమర్శ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఆయన పిలవక ముందే అట్ట బయలుదేరాడని. ఎమ్మెల్సీ గారు రంగారెడ్డి గారు ఒక ఇద్దరికి ఆహ్వానమే అందలేదు, పోతామని ఉరుకులో పెడుతుండే ఒక ఆయన, పోనని అంటుండే ఒక ఆయన అంటున్నాడు. మీరు చూశారు చంద్రబాబు నాయుడు ఎక్కడో న్యూస్ దాంట్లో మేము ప్రతి అది రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఇంపార్టెంట్ వాళ్ళకు పంపుతానని చెప్పన్నాడు. కాబట్టి ఒక పక్క రాష్ట్రము తన యొక్క క్యాపిటల్ సిటీ కట్టుకున్నప్పుడు పిలిస్తే వీలున్నప్పుడు తప్పక పోతారు. సో ఆ విధంగా వీళ్ళు ఒకవేళ మాకు ఆహ్వానం వస్తే తప్పకపోయేదాన్ని మేము చేస్తామని అన్నారు. దాంట్లో ఏమైనా తప్పుందా? రంగారెడ్డి గారు ఏమంటున్నారు, వారిని వైఎస్ఆర్ వాళ్ళను పోవచ్చు అని మళ్ళీ తర్వాత అంటాడు, వారు పోవచ్చు అంటాడు, క్రిటిసైజ్ చేసినాక పోవచ్చు అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ పోకపోవడం, పోతే మంచిది, ఎవరైనా పిలిచినప్పుడు పోవడం అనేది నిజంగా ఒక ధర్మం. అది రెండోది ఇక్కడ మెయిన్ ఏంటంటే రేపు మీ వాళ్ళు మార్చుకుంటేనే కాదు ఇక్కడ ఒకటి కొమ్మినేని గారు కౌరవ పాండవుల యుద్ధం జరుగుతుందని తెలుసు, అయినా కూడా కృష్ణుడు పోయాడు కదా. వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? చూద్దాము మార్పు ఏమైనా వస్తుందని చెప్పిపోయాడు. ఇట్లే ఇప్పుడు వారు వైఎస్ గారు దేని గురించి కొట్లాడుతున్నాడు? ప్రజల కోసం కొట్లాడుతున్నాడు. కానీ ఇది క్యాపిటల్ సిటీ అనేది కావాలి కదా, పోయి తర్వాత కూడా మీరు కొట్లాడొచ్చు. ఇక్కడ ఎక్కడ ఆపేదేం లేదు కదండి. క్యాపిటల్ సిటీ ఉన్నాక కూడా చేయొచ్చు. చూడాలండి జగన్ గారు వెళ్ళడం జరిగితే ఖచ్చితంగా వాళ్ళు చేసేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా సమర్థనీయమే అని ఒప్పుకున్నట్లుగా వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మన అందరం వాళ్ళు చేసేటటువంటి దానిలో 90% ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తున్నారు. మీ ఆర్గ్యుమెంట్ బాగానే ఉంది, కానీ పద్ధతి సంప్రదాయం మర్యాద. ఒకవేళ వెళ్ళాడు అనుకోండి, వెళ్తే ఇన్ని తిట్టి ఎందుకు వచ్చావా అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు ఒక ఆయన అడిగాడు, ఆయన ఎందుకు అన్నాడు, ప్రజాస్వామ్యంలో ఎందరో ఏ విధంగా అడుగుతారు. ఇక్కడ మెయిన్ మనం ఏం మాట్లాడుకోవాలి? రెండు పాయింట్లు వస్తాయి. ఒకవేళ వెళ్ళలేదనుకోండి, నీకు అసలు రాజధానికి శంకుస్థాపనకే కుట్ర చేస్తున్నామని యనమల గారు మెయిన్ మనం మాట్లాడలేదు. ఇక్కడ ఒక క్యాపిటల్ సిటీకి ఇంత డబ్బులు అవసరమా? ఇప్పుడు ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, 15 రాష్ట్రాల నుంచి ఇంత డబ్బులు ఏర్పడి ఇది చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు? ఒక బ్రాండ్ను ప్రమోట్ చేసేదాన్ని చూస్తున్నాడు. అమరావతి అనేది ఒక బ్రాండు, దీన్ని చూసి మీరు అందరు రావాలి, పెట్టుబడులు పెట్టాలి అనేదాన్ని చేస్తుండే. కానీ ఇది బ్రాండ్ కాదు కదా, ప్రజల అవసరాల కోసము ప్రజలకు ఏది మన జరిగేదానికి ఒక గవర్నెన్స్ జరిగేదానికి ఉన్నదాన్ని తప్ప దీన్ని ఏదో విధంగా ఏదో రియల్ ఎస్టేట్ ఒక వ్యాపారం వచ్చి ఎక్కడి నుంచో వచ్చి పెద్ద ఎత్తున ఒక బ్రాండ్ అందరిని పిలిచి హంగామా చేసి చేయాల్సిన అవసరం లేదు. క్యాపిటల్ సిటీ తప్పక కావాలి, మీరు అనుగుణంగా ఎంత కావాలంతే. ఇప్పుడు డబ్బులు లేవని రోజు గగ్గోలు పెడతాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంత ఖర్చు ఎందుకండి? 1500 కోట్లు 2500 కోట్లు ఖర్చు పెట్టాలి అవసరం అండి? ఈరోజు రైతులు కూడా ఏ విధంగా వారి యొక్క ఆత్మహత్యలు జరుగుతున్నాయండి? డబ్బులు లేవను, వారు ఎక్కువ ఖర్చు అయిందను, లేకుంటే ఈ యొక్క వేరే చెప్పారు కదా ప్రకాశం జిల్లాలో ఎన్ని ఊళ్ళు 209 గ్రామాలు కరువుగా వచ్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పలకరించేటటువంటి దిక్కు లేరు. అలాంటి సమయంలో ఇంత ఎందుకు చేయాలని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అది దీంట్లో ఇంపార్టెంట్ విషయం. రైట్, ఒక్క నిమిషం. నరసింహారెడ్డి గారు విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు. నరసింహారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవడం మేలు సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అవకాశవాది. ఎట్లా అంటే అక్రమంగా భూములన్నీ లాక్కొని 3 పంటలు పండే భూములు, అరటి పండ్లు కానీ జామాయిలు ఏమైనా సరే అలాంటి పంటలు లాక్కొని ప్రజల సొమ్ము అత్త సొమ్ము అల్లుడుగా ఉన్నట్టు చేసినట్టుగా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు సార్. దానివల్ల ఏంటంటే పక్క జిల్లాలకు కూడా మా జిల్లా మంచిది కాదా, తర్వాత అంటే గొప్పతనమా అని అంటున్నారు సార్. ఆలోచన కూడా రేపు ఉన్న వాళ్ళు కూడా సెంటర్ కూడా ఊరు కూడా ఖాళీ చేసే ఆలోచనలు కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఊరే ఖాళీ చేస్తారా?
లో కూడా ఉన్నారు, భయం కూడా ఉంది. ఎందుకంటే నేను కూడా వెళ్తుంటా ఉండవల్లి పనిమాక ఏరియాలో. వాళ్ళ భయంలో కూడా ఏంటంటే ఇల్లు అమ్ముతారా అంటే లేదండి రేపు ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు ఈ రేపు ఒక తెల్ల బట్టలు వేసుకుని వాళ్ళు ఏ రకంగా తొక్కాలనే ఆలోచనలో ఉంటారు సార్. అట్లా ఇందాక అసలు రైతుల దగ్గర నుంచి స్వచ్ఛందంగా తీసుకున్నారని అంటున్నారు, మీరేమో అర్థంగా మీకు సమాజం ఇట్లా చీలిపోతా ఉందా? కేసీఆర్ గారు మీరు విన్నారు, గతంలో ఎవరు ఆయన మీద ఆరోపించడం కాదు, స్వయానా ముఖ్యమంత్రి గారే రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వం చేస్తే బాగుంటుంది అని సూచన చేశారు. అంటే ఆయన విధానం ముఖ్యమంత్రి అయినటువంటి మరుసటి నిమిషం నుండి కూడా సింగపూర్ పద్ధతిలో సింగపూర్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఆ పద్ధతిలో వ్యవసాయకంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కూడా చేయాలని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటటువంటి దానికి కావలసినటువంటిది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తారు, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అర్థం కావట్లేదు. ఇంకా కావాలంటే 13 ఎకరాలు తీసుకోమనండి. ఆనంద్ గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదు కదా. ఒక్క నిమిషం, ఆనంద్ గారు అనంతపురం నుంచి లైన్ లో ఉన్నారు. ఆనంద్ గారు నమస్కారం, మాట్లాడండి. ఆనంద్ గారు హలో, నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి. సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, హలో మాట్లాడండి మిత్రమా. ఆంధ్రప్రదేశ్ కు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది కాదు సార్ ఇది. ఓకే, ఎందుకని? హలో, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇప్పుడు రమేష్ గారు పిడుగురాళ్ళ నుంచి మరొకరు. రమేష్ గారు పిడుగురాళ్ళ. సార్ నమస్తే సార్, నా పేరు రమేష్ అండి. అక్కడ కూర్చున్న వారందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలండి. సార్ జగన్ గారు ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి వేస్తున్నట్లుంది సార్ ఆయన రాజకీయ ప్రయాణం. అంతేనా? దీక్షేమో ప్రజల కోసం రైతుల కోసం చేసినట్లు బాగానే మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడేమో మళ్ళీ రాజధాని విషయంలోనేమో నేను రాను పిలిచిన అని చెప్పేసి అంటాం కొంచెం మంచి పని అయితే కాదని సార్. రైట్, ఓకే. రంగారెడ్డి గారు, ఇప్పుడు వారు రాజశేఖర రెడ్డి పీరియడ్లో రింగ్ రోడ్ కట్టిరు. రింగ్ రోడ్ రింగ్గానే కడతారు. మీరు ఏది ఇప్పటిదాకా కట్టలేదు. మీరు మాట్లాడారు ఒక నిమిషం ఆగుండి. మీరు కట్టేది లేదు, ఏం లేదు, ఉత్తమ మాటలు చెప్పుకుంటూ వచ్చేది నాతే వాసుకొని చూడుకుంటూ తిరుగు కాదు. ఒక నిమిషం. ఇప్పుడు ఇవాళ దేశంలో కట్టిన ప్రతి ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ కట్టి దాని మీద విమర్శలు కూడా ఉండొచ్చు. 17 సంవత్సరాలు నెహ్రూ 17 సంవత్సరాలు ఏ టెంపుల్కి పోలేదు కానీ అన్ని యూనివర్సిటీస్ కట్టాడు, అన్ని డ్యాములు కట్టాడు. బకరా నాగల్ నుంచి ఇక్కడ మన ప్రాణహిత చెవేళ్ళ వరకు కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది, అవుటర్ రింగ్ రోడ్ కట్టి. అదేం తెలియక రాజశేఖర రెడ్డి గుండు కూడా తిప్పిండు అంటే నువ్వు గుండు కూడా ప్రపంచంలో మన బెంగళూరు పోయి చూసిన నేను ఇంతకుముందు. అట్లా అవుటర్ రింగ్ రోడ్ 10 సార్లు వచ్చి చూస్తున్నారు. మనం మంచి చేసిన దాన్ని విడిచిపెట్టి మనం ఏం చేసినాం చెప్పు ఈ పద్ధతి. ఒక నిమిషం చెప్పండి రెడ్డి గారు, ఆ బీజేపీ కార్యకర్తలకు చెప్పండి ఈ క్లాసులు మాకు కాదు. కార్యకర్తలకు చెప్తాను, చేసింది చెప్తున్నాము, మీకు చేసింది చెప్తున్నాను. ఓపిక ఉండాలి, మీకు ఓపిక ఉండాలి. మీకు జన్మకు ఒక శివరాత్రి వచ్చింది, జన్మకి ఒక శివరాత్రి 60 సంవత్సరాలు పాలించింది. మీకు ఈ జన్మకిదే ఆఖరి, మీకు ఈ జన్మకిదే ఆఖరి. జన్మకు ఒక శివరాత్రి వచ్చింది, ప్రతి సంవత్సరం వస్తుంది. అది కాదు, వీళ్ళకి ఒక జన్మకు శివరాత్రి వచ్చి జీవితాంతరం మాదే. జీవన్ గారు జగ్గేపేట నుంచి జీవన్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. ఒక గుడ్డెత్తు చేలో పడితే ఎట్లా పరిగెత్తుతుందో మన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు కూడా అలా పరిగెత్తున్నాడండి. ఏ ఆలోచన ధోరణి లేదు, ప్రజల గురించి పట్టించుకునేది. ప్రజల గురించి పట్టించుకోండి ఏంటంటే ప్రజల గురించి ఏ అంశంలో జగన్ గారు పట్టించుకోలేదు. జగన్ గారు ఒక్క నిమిషం మిత్రమా, మీరు ఏం మాట్లాడి నేను అనుమతిస్తాను, అభ్యంతరం లేదు.
నేను పలానా పార్టీ అని చెప్పి మాట్లాడితే దాని క్లారిటీ ఉంటుంది. లేకపోతే ఏదో కామన్ కాలర్ లాగా ఇందాక ఒక ఆయన చక్కగా చెప్పారు, ఆయన కూడా వ్యతిరేకించారు, కానీ అట్లా ఆయన విమర్శలు అట్లా చేయలే. ఏమంటే ఇట్లా రాకుండా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, తప్పు లేదా? మీరు చేస్తున్న విమర్శలు మీ పార్టీ దాంట్లో ఉన్నాయి కాబట్టి మీరు పలానా పార్టీ వాడిని నేను ఇట్లా మాట్లాడుతున్నాను చెప్పండి, అవి విలాలు చెప్పండి. ఇప్పుడు నేను ఆర్థిక నేరగాడిని సపోర్ట్ చేయమండి. మీరు అట్లా ఏమయ్యా మీరు ఒక పద్ధతిలో మాట్లాడడం అలవాటు పడాలి కదా మిత్రమా. ఎక్కడ ఆర్థిక నేరగాడు అంటే మీరు మీ అధికార దాహంతో విపరీతమైన జైల్లో పెట్టించి ప్రజలను మభ్యపెట్టేటటువంటి మాటలు చెప్పి మీకు ఆచరణ సాధ్యం అధికారం వచ్చిన తర్వాత మీరు ఈ రోజు వరుస పెట్టి దోపిడీ చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజల యొక్క 5 కోట్ల తెలుగు ప్రజల యొక్క హరింపజేస్తూ ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరగాడా? అట్లయితే మీ చంద్రబాబు నాయుడు గారు ఏ కుటుంబం నుండి ఆయన వచ్చారు, ఈ రోజు ఆయనకున్నటువంటి స్థాయి ఏంటి, ప్రపంచ దేశాలు మొత్తం తిరిగేటటువంటి దానికి వందల వేల కోట్ల లక్షల కోట్లను ఆర్జించేటటువంటి రాష్ట్రం మొత్తాన్ని కూడా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పెట్టేటటువంటి దానికి ముందుకు వస్తున్నటువంటి మీకు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? గౌరవంగా ఒకరు ఈ కాలరు తన ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఉపయోగించారు. కొందరు చెప్పిన తీరు పద్ధతిగా ఉంది. ఇట్లాంటి కాలర్స్ వల్ల డిబేట్ అభిప్రాయాన్ని కూడా పద్ధతిగా నేను పార్టీ వాడిని చెప్తే తప్పులేదు. మనం ఏమనుకుంటున్నాము, చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టేటప్పుడు ఇంత హంగామా ఆర్భాటం అవసరమని అడుగుతున్నాం. అది వారు చెప్పాలి. ఇప్పుడు అవసరం ఉందా లేదా? ఇప్పుడు వారు చెప్పారు, రంగారెడ్డి గారు ఉస్మానియా హాస్పిటల్ కట్టారు, నిజాం ఏది మళ్ళీ హైకోర్టు కట్టాడు, అంత పెద్ద ఈ రోజు దాకా ఉన్నాయి. ఇప్పుడు అమరావతి అనేది కట్టేటప్పుడు మీరు మొదలుపెట్టండి. మీరు మొదలుపెట్టి దాన్ని మెల్లమెల్ల మీకు ఎవరు ఇస్తున్నారండి డబ్బులు? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది. తెచ్చిన డబ్బులు మీరు కరెక్ట్ ఉపయోగించకుండా ప్రజల సొమ్మును మీరు దుర్వినియోగపరిచి మీ పేరు కోసము మీ ఆర్భాటం కోసం ఖర్చు పెడితే ఏ విధంగా ఉంటుంది? ఇది సబబు కాదా అనేది ప్రజలు అనుకుంటున్నారు, మేము అనుకుంటలేము. పిలిచినప్పుడు పోవాలి, పోయేది అది మంచిది, అంతేగాని ఇది మీరు మిగతా వాళ్ళు దిక్చూచిగా ఉండాలి. మీరు ఏదైతే ఖర్చు పెడుతున్నారో దాన్ని చూసి ప్రజలు అనుకోవాలి, అబ్బా ఎంత చక్కగా చేస్తుంటే ఎంత బేషాలు అనుకోవాలి. కానీ ఈ విధంగా మీరు చేసి మిగతా వాళ్ళు కూడా మీలాగా ఖర్చు పెట్టి మొత్తం మునిగి అప్పుల పాలయ్యేటట్టు మీరు చేయొద్దు. శాస్త్రి గారు రేపల్ నుంచి మరొక లైన్ లో ఉన్నారు. శాస్త్రి గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. అసలు ఒక్కటి చెప్తున్నా వినండి. దేశానికి పట్టిన సప్త మహాపాత్రాలు మనకున్నాయి. ఏంటంటే, ఒకటి నీతి లేని వాణిజ్యం, నీతి లేని రాజకీయం, కేవలం లేని విద్యావంతుడు, త్యాగం లేని ఆచరణ, కృషి లేని సేద్యం, గుణం లేని మానవత్వం, స్థిరం లేని భక్తి, ఈ అన్ని కలిపి మన దేశానికి పట్టిన సప్త మహాపాతకాలండి ఇవన్నీ. ఏదిలో ఎవరికి ఏది భక్తి లేదు. ఏది చేద్దామన్నా అంటే అవునంటే కాదనే పదం ఉంది, రాత్రికి పొగ ఉంది, నిజానికి అబద్ధం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చేసేదానికి ఆయన నో అంటాడు, ఆయన చెప్పిన దానికి ఈయన నో అంటాడు. ఎవరికి నష్టపోయేది ఎవరు? రైట్, బాగా చెప్పారు. మీ వర్ణన బాగుంది శాస్త్రి గారు. రైట్, వాసు గారు నూజివేడ్ నుంచి లైన్ లో ఉన్నారు. వాసు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్, ఇప్పుడు ప్రజా రాజధాని అని చెప్పి అని అంటున్నారు కదా సార్. అవును, మరి వాళ్ళ పార్టీ కార్యకర్తలు జన్మభూమి కమిటీ వాళ్ళతోనే మీరు భూమి అని సేకరించి తీసుకురమ్మంటున్నారు. అవును, మరి ప్రజలు ఎన్నుకున్న సర్పంచులు ఎంపీటీసీలు కూడా లేదండి, ఊళ్ళో కమిటీస్ గానే నడుస్తున్నారు. మరి వాళ్ళ పార్టీ కార్యక్రమం వాళ్ళు నడుపుకున్నప్పుడు జగన్ విమర్శించాల్సిన అవసరం ఏంటండి? కరెక్టే, మంచి పాయింట్ చెప్పారు. మీరు కూడా మంచి పాయింట్ చెప్పారు. కరెక్ట్, వెరీ వ్యాలిడ్ పాయింట్. ప్రత్యేకించి నేను కూడా వింటున్నాను.
నిన్న కూడా ఎవరో నాతోటి కొందరు మిత్రులు ఎవరో కనపడినప్పుడు చెబుతా ఉన్నారు, జన్మభూమి కమిటీల పేరు మీద మొత్తం వ్యవస్థలన్నింటినీ గ్రామాల్లో సర్పంచ్ వ్యవస్థని వీటన్నింటినీ కూడా దెబ్బతీసే విధంగా చేస్తున్నారని అంటున్నారు. దురదృష్టం మరి చంద్రబాబు గారు ఇంత అనుభవం ఉండి కూడా కేవలం పార్టీ రాజకీయాలకి ఆయన వయసు రీత్యా కూడా ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఆయన అందరి అభిమానాన్ని చూరగొనేలాగా వెళ్ళగలిగితే ఆయనకి మంచిది. మీరు చెప్పినట్లు మరి ఆ జన్మభూమి కమిటీలు అంత తీవ్రంగా ఉంటే మాత్రం అది మంచి, ఆయనకి మంచిది కాదు. తర్వాత రాజకీయాల్లో అదొక పరిణామంగా మారే ప్రమాదం హెచ్చరిక ఉంటుంది. ఏమంటారు? అధికారులు గ్రామాలకు వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ నియమించినటువంటి జన్మభూమి కమిటీని పెట్టి జన్మభూమి కమిటీ చెప్పినటువంటి వారికే పెన్షన్ ఇవ్వాలి. అట్లాంటి సోయానా తహసీల్దార్ని, ఎండిఓని ఇట్లా అధికారులందరినీ కూడా దబాయించి మేము చెప్పింది చేయవయ్యా అని చెప్పి అతి దారుణంగా ఒక పార్టీ వాళ్ళకే గవర్నమెంట్ నుండి ఇచ్చేటటువంటి ఫలాలను అందించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యం చిన్న ఎగ్జాంపుల్ సార్. అదే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆదర్శ గ్రామాలని చెప్పి అధికారులను గ్రామాలకు పంపించి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, మరి పెన్షన్ విచక్షణ లేకుండా పార్టీ విచక్షణ లేకుండా నడిపారు. మీరు చెప్పేది కొంతవరకు కరెక్టే, కానీ రాజశేఖర రెడ్డి గారు మొదట్లో కొంత వన్ సైడెడ్ గా వెళ్ళారనేటువంటి విమర్శ చాలా వచ్చింది. ఆ తర్వాత ఆయనలో మెచ్యూరిటీ లెవెల్ కూడా వచ్చిన మాట స్థాయిలో నాకు తెలిసి పెద్ద పెద్ద తెలుగుదేశం నాయకులు వెళ్ళి ఆయన దగ్గర ఆర్థిక లబ్ధి అంటే ఆ రకరకాల స్కీములు కానీ ఇట్లా పొందిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆ రకమైన మెచ్యూరిటీ లెవెల్స్ ఏజ్ పెరిగే ఆరోగ్యశ్రీ ఇంకా సీనియర్ ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకి ప్రాణరక్షణ మొదట్లో రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా వన్ సైడ్ గా వెళ్ళారనేటువంటి విమర్శ వచ్చింది. తర్వాత ఆయనలో చాలా అంటే అసలు తెలుగుదేశం తప్ప మిగతా వాడు ఎవడో బ్రతకటానికి వీలేదన్నట్లుగా అంత దారుణంగా హింసిస్తుంటే ఎట్లా సార్? మా పార్టీలో రాజశేఖర రెడ్డి గారు పనిచేస్తున్నప్పుడు ఒక నాయకునికి పేరు ప్రతిష్టలు రావచ్చు, కానీ ఏదంటే అది చేయడానికి మా పార్టీ అవకాశం మాత్రం ఇవ్వదు. అట్లా మీరు ఏదైతే మెచ్యూరిటీ అన్నదో పార్టీలో చర్చిస్తారు, ఇది నువ్వు చేసిన తప్పు అంటారు. తప్పు ఇవాళ బీజేపీలో కూడా వీరు ఒక తప్పు చేసిర్రు, అదొక అనుకుంటా నేషనల్ పార్టీలో డిబేట్ చేస్తారు. మనం అట్లా చేసి ఉండాలి కాదు. ఇది డిక్టేటర్ ఈ రీజనల్ పార్టీస్ లో ఇట్లే నడుస్తుంది. బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాం. నిధుల వృధాతో ఆరోపణలతో రాజధాని శంకుస్థాపనకు హాజరు కాకూడదన్న జగన్ నిర్ణయంతో ఏకీపిస్తారా అంటే 67% మంది అవునని, 33% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.